హాయ్ అండి. ఈ వీడియోలో మాన్యువల్ సీడర్ యొక్క టీతులు మార్చేటువంటి ఎలా మార్చాలనేది చూపిస్తాను. ఇది ఈ ఈ సైడ్‌కి ఉండే ఈ పెద్ద రోలర్‌లకి సైడ్‌లకు బాణం గుర్తులుంటాయన్నమాట. అక్కడ ఈ స్క్రూలు ఉండేటువంటి పాయింట్ ఉంటుంది. అక్కడ మాత్రమే ఊడొస్తాయన్నమాట. అట్లా స్క్రూలు తీసి ఇట్లా లేపినప్పుడు ఇది ఊడొస్తది ఆ టీతు. ఇక్కడ చూడండి 4 గీట్లు ఉన్నాయి కదా! ఆ గేడాల దగ్గర మాత్రమే దానికి వచ్చేటువంటి ప్లేస్ ఉంటదనమాట. మిగతాదంతా ఒక ట్రాక్ లాగా ఉంటది. అక్కడెక్కడ కూడా ఊడి రాదు. అవి ఇటు అటు జరపడానికి మాత్రమే పనిచేస్తాయి అవి. మనకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఇట్లా దాంట్లో పిడియడం గానీ, తీసివేయడం గానీ అట్లా చేసుకోవచ్చు. మనం వేసే సీడ్‌ని బట్టి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యన ప్లేట్లు పెట్టుకుంటూ టీతులు ఫిట్ చేసుకుంటూ పోతే అప్పుడు దాని దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. తగ్గించాలన్నప్పుడు ఆ ప్లేట్లు తీసేయాలి. అంతేకాకుండా దీంతో పాటు లోపల ఉండే వీల్స్ ఉంటాయి. సీడ్ వేసేటువంటి వీల్స్ వాటిని కూడా మార్చుకోవాలన్నమాట. మనం వేసే సీడ్‌ని బట్టి వాటి సైజులను మార్చుకోవాలి. ఒక్కొక్క సీడ్‌కి ఒక్కొక్క రకంగా ఉంటాయన్నమాట వాటి హోల్స్. దాన్ని బట్టి అవి కూడా మార్చుకోవాలి. వీటిని 2 మార్చినప్పుడు కరెక్ట్‌గా పడుతుంటాయి అన్నమాట. ఇది ఒకసారి ఫిట్ చేసినప్పుడు మనం ఏ కొలతకైతే ఫిట్ చేస్తామో అదే కొలతలు అన్నీ ఒకే సైజులో పడుతుంటాయి. తక్కువ రోజుల్లో పడుతుంటాయి కాబట్టి చాలా బాగా మొలుస్తున్నాయి. థ్యాంక్ యూ.